కేరళ ఇది ఇంట్రెస్టింగ్ గా మారినటువంటి అంశం. కేరళలో ముగ్గురు ప్రధానంగా ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడతా ఉన్నారు. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి అభ్యర్థులు అయితే ఒక అతను ఎంపీగా గెలిచినటువంటి కేసీ వేణుగోపాల్ వైపే కాంగ్రెస్ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారనేది చర్చ జరుగుతూ ఉంది. సో ఇదే అంశం పైన అజయ్ మాకెన్ ఆ తర్వాత మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు వారి అభిప్రాయాన్ని తీసుకొని ఢిల్లీకి పోయి మల్లికార్జున ఖర్గేకు నివేదిక సమర్పించినట్టుగా తెలుస్తా ఉంది. ఇక కేసీ వేణుగోపాల్ పేరును ఇవాళ రేపో ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ కేసీ వేణుగోపాల్ కనుక కేరళ ముఖ్యమంత్రి అయితే ఆయన లోక్సభ ఎంపీ స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 6 నెలల లోపు ఆయన అసెంబ్లీకి ఎన్నిక కావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇది అక్కడ పరిస్థితి. సో మరి కేసీ వేణుగోపాల్ అంశం మనం కొద్దిగా ఇన్డెప్త్ గా పరిశీలిస్తే అసలు ఏం జరుగుతా ఉంది అనేది ఒక చాలా ఆసక్తికరమైనటువంటి అంశం మనం చర్చించుకోవచ్చు. ఎమ్మెల్యేలు అయితే సతీషన్కి ఉన్నారు, కాకపోతే కేసీ వేణుగోపాల్కి కేంద్ర అధినాయకత్వం అండ ఉన్నది, ఏఐసిసి అదే అండగా ఉండడం చాలా చాలా చాకచక్యంగా ఏం జరిగిందంటే ఇక్కడ కేరళలో కేసీ వేణుగోపాల్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. ఆ తర్వాత సంస్థాగత పార్టీని చూసి ఇదంతా ఆయనే. మోరోవర్ ఏంటంటే రాహుల్ గాంధీకి ఇంకా ఆయనకు పక్కనే ఉండేటువంటి రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకస్తులో కేసీ వేణుగోపాల్ ఒకటి. అయితే గత కొంతకాలం నుంచి మనం పరిశీలిస్తే ఇక్కడ చాలా తెలివి కల అంశాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్లే చేయాలనుకో. ఇక్కడ కేసీ వేణుగోపాల్ అండ్ సతీష్ రాహుల్ గాంధీ. ఓకే, అయితే కేసీ పక్క నుంచి రాహుల్ పక్క నుంచి కేసీని లేపాలంటే ఏం చేయాలంటే ఆయనని కేరళకు ముఖ్యమంత్రిని చేయాలి. కేరళకు ముఖ్యమంత్రిని చేస్తే ఈ పోస్ట్ ఖాళీ అవుతుంది కదా. ఈ పోస్ట్ దగ్గరికి ఎవరిని తీసుకురావాలంటే వేం నరేందర్ రెడ్డిని. వేం నరేందర్ రెడ్డిని ఈ పోస్టుతో భర్తీ చేయాలనేది రేవంత్ రెడ్డి వ్యూహం. ఇక్కడ వేం నరేందర్ రెడ్డికి ఇప్పుడే రాజ్యసభ ఎంపీ ఇచ్చేసారు. అంటే ఆయన జాతీయ రాజకీయాలలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కోటర్లోకి ఆయనకు ఎంట్రీ వచ్చింది, ఈయనకి ఎగ్జిట్ దొరుకుతూ ఉంది. ఆయనకు ఎంట్రీ వచ్చింది, ఈయనకి ఎగ్జిట్ దొరుకుతుంది. ఒకవేళ కేసీ వేణుగోపాల్ కనుక కేరళ ముఖ్యమంత్రి, సో కేరళ ముఖ్యమంత్రిగా కేసీ వేణుగోపాల్ కావాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన కూడా. రేవంత్ రెడ్డి గారు దానికోసం నిధుల సమీకరణ కానీ ప్రచారం కానీ రకరకాలైనటువంటి ఎఫర్ట్స్ అన్ని అక్కడ పెట్టడం జరిగింది. సో ఎందుకంటే ఆయనను ముఖ్యమంత్రి చేయడం కంటే ఇక్కడ నుంచి రిలీవ్ చేసి వేం నరేందర్ రెడ్డిని ఈ ప్లేస్లోకి తీసుకురావాలనేది వీళ్ళ టార్గెట్. ఆ టార్గెట్ ప్రకారం ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. ఒకవేళ వేం నరేందర్ రెడ్డి కనుక కేసీ ప్లేస్లోకి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ ఆ తర్వాత మిగతా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఇంకా వీళ్ళ ఆటలకు చెక్ నడవదిగా, వీళ్ళ ఆటలకు దాదాపుగా చెక్ పడుతుంది. సో ఈ రకంగా కేరళకు సంబంధించినటువంటి రాజకీయం తెలంగాణ రాజకీయాలతో ముడిపడి ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అభిప్రాయం కూడా తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం కూడా తీసుకుంటారు. కేసీ వేణుగోపాల్ గారికి ఇస్తారు. ఎందుకంటే కేసీ వేణుగోపాల్ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఆయన నుంచి కూడా సహాయం అందింది. ఇక్కడ సేమ్ వేం నరేందర్ రెడ్డి గారిని ఈ ప్లేస్ లోకి పంపించడం కోసం ఇక్కడ మీరు ఒకసారి ఊహించండి, కేసీ వేణుగోపాల్ ప్లేస్ లో రేవంత్ రెడ్డి ప్రధాన అనుచరుడు మీరు చూడండి, ఎప్పుడు రాహుల్ గాంధీ పక్కనే ఉంటాడు. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లోకి వేం నరేందర్ రెడ్డిని తీసుకురావాలనేది చాలా చాకచక్యంగా జరుగుతున్నటువంటి ఒక వ్యూహం. ఈ వ్యూహంలో మరి ఈ వ్యూహం ఒకవేళ రాహుల్ గాంధీ గనక ఈ విషయాన్ని కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపితే ఆయన పక్కన ఉన్నటువంటి ఈ ప్లేస్, ఎందుకంటే ఆయన కేరళలోనే ఉండాల్సి వస్తుంది, కేరళలో ఉండాల్సి వస్తుంది. అప్పుడు రాహుల్ గాంధీ పక్కన ఉన్నటువంటి ప్లేస్ కాలవుతుంది. చాలా చాకచక్యంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది అయితే చూస్తూ ఉంటే.